జై శ్రీరామ్. స్నేహితులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన దేవి భగవతి జగదంబిక కథలలో విష్ణుమూర్తి బ్రహ్మ శంకర్లకి వచ్చినటువంటి సందేహాలకి అమ్మవారు ఏ విధంగా సమాధానాలు చెబుతున్నారో తెలుసుకుందాం. అయితే క్రిందటి సంచికలో విష్ణు భగవానులు బ్రహ్మశంకర్లు అంబని, అమ్మ మాకు అంతా ఇంద్రజలంగా ఉంది, నీవు ఇచ్చినటువంటి విమానంలో చిత్ర విచిత్రాలైనటువంటి జగత్ అంతా చూస్తూ వచ్చాము. అక్కడ మాలానే వేరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనపడ్డారు, అనేక లోకాలు కనపడ్డాయి. అయితే ఇంకా లోకాలు ఉన్నాయా? అక్కడ కూడా ఇలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారా? అసలు ఇదంతటికీ పూర్వం అంటే మీకంటే పూర్వమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు అసలు స్త్రీయా పురుషుడా? మా మనస్సులలో అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. అవి మీరు తప్ప ఎవరూ తీర్చలేరమ్మా. కానీ మీ శక్తి వలన మాత్రమే మేము చరించగలుగుతున్నాము అని మాకు తెలుస్తూ ఉంది. తల్లి, నీవే గాయత్రివి, నీవే స్వాహ, స్వధ, భగవతి, ఓం అనే రూపాలతో ఉంటివి. సగుణ రూపువైన నిర్గుణ రూపువైన నీవే కదా. ఓ భువనేశ్వరి, ఓ జగదంబిక, సమస్త కళలు నీలోనే ఉన్నాయి కదా. నీవు ఆవహించి ఉన్న నవార్ణవ మంత్రము నీవే, పంచభూతములు నీవే, 16 కళలు నీవే, స్థావర జంగమాలు నీవే. నీవు లేదు అన్న చోటే లేదు కదా. నీవు శక్తి స్వరూపిణివి, మాయవి. తల్లి, నీ లీల విచిత్రమైనది. అదృష్టవశాన నీ దర్శన భాగ్యం అయితే జరిగింది, కానీ మీరు పురుషుడో స్త్రీయో కూడా మేము గ్రహించలేకపోతున్నాము. ఆ రహస్యాన్ని మాకు కృపతో తెలుపండి అని ప్రార్థన చేశారు. ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాతృవాత్సల్యం చూపుతో అమ్మని ప్రార్థించగానే అంబ ఈ విధంగా అన్నారు చిరునవ్వుతో. ఆ సమయంలో ఆమె వాక్కు అతి మధురాతి మధురంగా ఉన్నది, ఎంతో ప్రేమ వలుకుతో ఉన్నది. మీరన్నది నిజమే, నేను బ్రహ్మ ఒకరమే. నాలో బ్రహ్మలో ఏమాత్రమో కూడా భేదము లేదయ్యా. ఆయన ఎవరో, నేను అదే. బుద్ధి యొక్క భ్రమ వలన మీకు భేదంగా తోస్తూ ఉంది. మా ఇరువురి యందు సూక్ష్మ భేదము తెలుసుకుని పురుషుడు బుద్ధిమంతుడవుతాడు. పరబ్రహ్మము ఒక్కటే, ఇందులో సందేహం లేదు. కాకపోతే సృష్టి సమయమున అది ద్వైతముగా కనిపిస్తూ ఉంటుంది. దీపము ఒకటే అయినా వేరువేరు దర్పణాలలో ఉపాధి భేదం వలన వేరువేరుగా కనిపిస్తూ ఉన్నట్లే మేము కూడా అంతే. ఒకే ముఖము అనేక దర్పణాలతో భేదముగా ఎలా కనిపిస్తూ ఉంటుందో అదేవిధంగా సృష్టి ఆరంభమైన తర్వాత ఆ విధంగా మేము భాషిస్తున్నాము. అంతేగాని నేను బ్రహ్మ ఒక్కటే అయినప్పటికీ మాయారూప కార్యకారణముల ఉపాధి భేదములతో మా ప్రతిబింబము వేరువేరుగా కనిపిస్తూ ఉంది. ఓ బ్రహ్మదేవ, జగత్తును సృష్టించేటప్పుడు సృష్టికాలమందు ఆ సమయంలో మాత్రమే నీకు భేదం కనిపిస్తుంది. ఆ తర్వాత మనము 2 రూపాలను ధరించి కార్యాలను నిర్వహించడానికి ఉద్యమిస్తాము. అప్పుడు దృశ్యాదృశ్య భేదములుగా దృష్టి గోచరమవుట సర్వదా సముచితమే కదా. ఓ బ్రహ్మదేవ, అసలు ఈ ప్రపంచమే లేని సమయంలో స్త్రీ అని కానీ పురుషుడని కానీ నపుంసకుడని కానీ భేదం ఎక్కడ వస్తుంది? సృష్టి ఆరంభం అయిన తర్వాత మాత్రమే ఈ భేదాలు కనపడతాయి. బుద్ధి, శ్రీ, ధృతి, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, క్షుధ, తృష్ణ, క్షమ, కాంతి, శాంతి, పిపాస, నిద్ర, తంద్ర, జర, అజర, విద్య, అవిద్య, స్పృహ, వాంఛ, శక్తి, అశక్తి, వస, మజ్జ, త్వజ, దృష్టి, సత్యాసత్య వాక్కు, పరా, మధ్య, పశ్యంతి మొదలగు ఇవన్నీ కూడా
వాణి యొక్క అన్యభేదాలే. అట్లానే అనేక విధాలకు నాడులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నా రూపాలే. ప్రపంచంలో నేను తప్ప ఇతర పదార్థం అనేది ఏదీ లేదు. అంటే అన్నిటి యందు నేను ఉన్నాను, అన్నీ నా యందే ఉన్నాయి అని గ్రహించండి. సదైకత్వం నభేదోస్తి సర్వదైవ మమాస్య చ యోసౌ సాహమహం యోసౌ భేదోస్తి మతి విభ్రమాత్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏకాత్మ భావాన్ని పూర్తిగా ధారణ చెయ్యండి. నేనే ఈ సమస్త చరాచర ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాను. కాకపోతే సకల దేవతలలో భిన్న భిన్న రూపాలలో ఉన్నాను. ఇది ఖచ్చితమైన విషయము. నేనే శక్తి స్వరూపాన్ని. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌబేరి, నారసింహి, వాసవి, ఇలా ఇవన్నీ కూడా నా నామాలే, నా రూపాలే. విభిన్న కార్యాలని నిర్వహించేటప్పుడు ఆయా దేవీమణులలో నా శక్తిని స్థాపించి సకల కార్యాలని సిద్ధింపచేస్తూ ఉంటాను. ఆయా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తిరిగి నాలో లీనమైపోతూ ఉంటాయి. ఓ బ్రహ్మదేవ, నేను నిశ్చింతగా చెప్తున్నాను. శక్తి నాకు నేను తొలగిపోతే ఈ జగత్తునందు ఏ ప్రాణి కూడా కదలదు, మెదలలేదు. ఏ సమస్తము కూడా నేను ఆవహించి ఉన్నాను అని గ్రహించండి. క్షణమాత్రము నేను తప్పుకున్నా వారు శక్తిహీనులే అవుతారు. మీరు కూడా అంతే. సమస్త దిగ్గజాలు కూడా నా సహయోగం చేతనే వారి వారి కార్యాలు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా నీరు, అగ్ని లాంటివి కూడా నా శక్తి వల్లనే వాటి వాటి ఉనికిని కలిగి ఉన్నాయి. ఎప్పుడైతే నేను వెళ్ళిపోయానో అప్పుడే ఆ ప్రాణి మిగతా ప్రాణి అవుతుంది. ఏ వస్తువైనా కూడా జీవించి ఉన్నది అంటే అది కేవలము నా శక్తి వలననే. ఏ వస్తువుకైనా ప్రాగభావము, ప్రధ్వంసాభావము కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇచ్చట భూమి లేదు అంటే భూమి లేనట్లేనా? కుండ యందు మట్టి కనపడవచ్చు, కానీ మట్టి యందు కుండ కనపడుతూ ఉన్నదా? లేదు. కానీ ఆ మట్టి ద్వారానే కుండ తయారవబడుతూ ఉన్నది. అంటే మన కంటికి కనిపించినంత మాత్రాన అది లేదు అని అనుకోవద్దు. అతి సూక్ష్మాతి సూక్ష్మమై అతి పరమాణు రూపంలో ఎక్కడో చాట అది ఉంటుంది. అయినప్పటికీ దానిలోని మహత్తత్వం ఎప్పుడూ లోపించదు. సమయం ఆసన్నమైనప్పుడు అది ఖచ్చితంగా వ్యక్తమై ఎంత కావాలో అంత ఆవరించి ఉంటుంది. అది కర్త యొక్క అధీనంలో మాత్రమే ఉంటుంది. ఆ మహత్తత్వానికి కూడా 7 భేదాలు ఉంటాయి. ఓ బ్రహ్మదేవ, నీకు ఆ మహత్తత్వాన్ని ఇస్తున్నానో స్వీకరించు. దానితో ఈ అహంకారాన్ని ఉత్పన్నం చెయ్యి. దీని తర్వాత ఇంతకు మునుపు వలె అంటే సృష్టి జరిగినట్లుగానే సమస్త ప్రాణుల్ని రచించి కార్యాన్ని ఆరంభించు. వెళ్ళు. నీ ఇల్లు వాకిల్ని ఏర్పరచుకుని అచటనే ఉండు. నీ కర్తవ్యాన్ని నువ్వు పాలించు. ఇంకొక మాట, ఓ బ్రహ్మదేవ, నీకు తోడుగా సర్వసద్గుణ సంపన్నవతి, సౌందర్యవతి అయినటువంటి శక్తిని నీకు పత్నిగా ఇస్తున్నాను. ఈమె కూడా నా విభూతే. ఈ దేవిని పత్నిగా చేసుకొని శీఘ్రముగా ఈమెను వెంటనెడుకొని సత్యలోకానికి వెళ్ళు. సమయం ఆసన్నమైంది. అందువల్ల మహత్తత్వమును సహకారంగా తీసుకుని 4 విధాలుగా సృష్టి చేయటందు తత్పరుడుగా నీకు అన్ని విధాలుగా ఈమె సహకారము నీకు దొరుకుతుంది. ఈ మహోత్తమమైన సుందరి మహా అద్భుతమైన సింహాసనమున కూర్చుని ఉన్నది. నీకు సర్వకాల సర్వావస్థల యందు తోడుగా ఉంటుంది. ఇక నీవు ఈ సృష్టి కార్యాన్ని ఉపక్రమించడానికి బయలుదేరు. నీకు ప్రసాదించినటువంటి ఆ మహత్తత్వమునందే కర్మకనుగుణంగా జీవుని శరీరము ఉంటుంది. పూర్వకల్పమునందు వలనే నీవు మరలా సృష్టి చెయ్యి. సృష్టి చేసే సమయంలో జ్ఞాపకం ఉంచుకో, కాలము, కర్మ, స్వభావము, గుణాదుల కారణములకు తగినట్లు సమస్త చరాచరములను సృష్టించాలి. అప్పుడు బ్రహ్మదేవులు, నాకు ఏదైనా ఆపద వస్తే తోడుగా ఎవరు ఉంటారు అని అడిగాడు. అందుకు అంబ, విష్ణువు నీతో సదా ఆదర సత్కారాల్ని పొందుతూ సత్వగుణ ప్రధానుడై నీకు ఏ కష్టం కలిగినా
ఆయా సమయాలలో విష్ణువు ధరాతలమున ప్రకటితమవుతాడు. ఏ ఏ రూపాలలో ఏ ఏ విధముగా నీకు సహాయ సహకారాలు అందించాలో ఆయన ఆ విధంగా నీకు సహాయ సహకారాలు అందిస్తాడు. కనుక నీవు సృష్టిలో దేవతలను సృష్టించి ఆనందంతో విహరించు. తర్వాత బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను సృష్టి చేయి. వారు అనేక యజ్ఞయాగాదులు చేస్తూ సకల దేవతలను ఉపాసిస్తూ తృప్తిపరుస్తారు. వారు సర్వ యాగాల యందు కూడా నా నామాన్ని జపిస్తూ ఉంటారు. వారు ఇచ్చే హవిష్యము చేత దేవతనందరూ తృప్తులై నీకు కావాల్సినవన్నీ అందిస్తారు. ఇక ఈ శంకరుడు అన్ని విధాల మీ ఆదర సత్కారాలకి పాత్రుడవుతాడు. అన్ని యజ్ఞములందు ప్రయత్నపూర్వకముగా ఈయనను కూడా పూజించాలి. శివకేశవులకు భేదము చూపరాదు. ఏ కాలమందైనా దుష్టశక్తులు ప్రకోపించినప్పుడు వారాహి, వైష్ణవి, గౌరీ, నారసింహి, శివ అంటూ అనేక రూపాలు కలిగిన నేను ఏదో ఒక రూపంలో వచ్చి శత్రు సంహారం చేస్తాను. ఇక నీవు సృష్టి చేయడానికి ప్రారంభించు. నీవు ఎల్లప్పుడూ కూడా నా నవార్ణవ మంత్రాన్ని జపించు. ఈ నవార్ణవ మంత్రము ఎప్పుడు కూడా బీజము ధ్యానముతో కూడి ఉంటుంది. అది నిన్ను ఎల్లకాలము సర్వావస్థలందు రక్షిస్తూ ఉంటుంది. ఓ బ్రహ్మ, ఈ బీజము ధ్యానంతో కూడిన ఈ నవార్ణవ మంత్రమే సకల కోరికలను సిద్ధింపచేస్తుంది. సర్వదా నీకు తోడై ఉంటుంది. ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞప్తి ఉంచుకుని హృదయమునందు ధారణ చేస్తూ ఉండు అంటూ ఈ విధంగా అంబ బ్రహ్మకి సృష్టి ఎలా చేయాలో చెప్పి మహాసరస్వతిని భారీగా ఇచ్చి సత్యలోకానికి పంపడం జరిగింది. అప్పటి నుండి బ్రహ్మ ఓం ఐం క్లీం హ్రీం అంటూ అంబ నామాన్ని తలుచుకుంటూ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబ బ్రహ్మదేవునికి చెప్పినటువంటి సృష్టి రహస్యము వచ్చే సంచికలో విష్ణు భగవానునికి అంబ ఏమని ఆదేశించారో విందాం. అద్భుతమైనటువంటి ఈ సృష్టి రహస్యాన్ని అందరూ విని ఆనందిద్దాం. జై శ్రీరామ్. ఇప్పటికి స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.